దేవుడు మనకి రాజు అని చెప్పటానికి యేసు ప్రభువు వారు వచ్చారు. దేవునికి స్తోత్రం. ఆయన రాజ్యమును భూమి మీద స్థాపించడానికి, సాతాను రాజ్యాన్ని అంతమొందించడానికి. కొలస్సీ పత్రిక 1:15 మనము ముందు సాతాను సంబంధులుగా, సాతాను రాజ్య సంబంధులుగా ఉన్నాం. ఇప్పుడు మనం ఏమయ్యాము అంటే దేవుని రాజ్యంలో ఆయన సంబంధులుగా వచ్చాం. మనకి రాజు ఎవరు అంటే ఆయనే. గమనించండి, రాజు కోసం ఒకసారి ఆలోచిద్దాం. రాజు ఏం చేస్తాడండి? మీరు చెప్పండి. రాజు ఏం చేస్తాడు? పరిపాలిస్తాడు. రెండోది, ఆ పరిపాలనలోకే వస్తాయి అవన్నీ. పరిపాలిస్తున్నాడు అంటే మంచి చెడులన్నీ తెలుసుకుంటాడు. రెండోది, న్యాయం తీరుస్తాడు. ఏదైనా గొడవ వచ్చిందనుకోండి, ఎవరి దగ్గరికి వెళ్తారు? సొలొమోన్ దగ్గరికి వచ్చారు 2 స్త్రీలు. 2కి పిల్లలు పుట్టారు. రాత్రి పడుకున్నప్పుడు అందులో ఒక స్త్రీ పిల్లాడి మీద పడుకుని పోయింది నిద్రలో. పాపం బేబీ చనిపోయింది. ఈ ఉన్న ఒక్క బేబీ నాదంటే నాది, నాదంటే నాది అని పోట్లాడుతున్నారు. సొలొమోన్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడు సొలొమోన్ దేవుడిచ్చిన జ్ఞానంతో చాలా తెలివిగా ఆలోచించి, సర్లే ఈ బిడ్డ ఎవరిదో నేను చెప్తాను అని చెప్పేసి, ఇద్దరు నాదంటే నాదంటున్నారు కదా అని ఒక సొల్యూషన్ చెప్పాడు. ఏంటంటే, ఇద్దరికీ చెందకుండా ఈ బిడ్డను మనం చంపేద్దాం అన్నప్పుడు నిజమైన తల్లి ఏమన్నది? వద్దయ్యా, దానికే ఇచ్చేయండి అన్నది. ఇంకో తల్లి డూప్లికేట్ ఏమంటుంది? చెరొక ముక్క చేసి ఇచ్చేయండి అంటుంది. అప్పుడు సొలొమోన్ ఏమన్నాడంటే, అమ్మాయి ఈమె నిజమైన తల్లి, ఆవిడకి చెప్పండి. న్యాయం జరిగిందా లేదా? మనిషి ఏమనుకుంది? అన్యాయం చేద్దాం అనుకుంది కదండి. కానీ రాజు ఏం చేశాడు? న్యాయం చేశాడు. మన జీవితంలో దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనం న్యాయంగానే బ్రతుకుతాం, కానీ అన్యాయం చేయబడతాం. నేను అలా అనలేదు అంటే మనుషులు నమ్మరు కదండి. నేను అలా చేయలేదు అంటే నమ్మరు. నువ్వు అలా చేసావు, నువ్వు అలా అన్నావు అంటారు. ఎందుకంటే అవతల వాళ్ళ ఆర్గ్యుమెంట్ విని అప్పుడు మనకి న్యాయం జరగదు, మన వాదన గెలవదు. కానీ ఈరోజు దేవుడు నీకు చెప్తున్న శుభవార్త ఏంటో తెలుసా? మనుషులు న్యాయం చేయకపోయినా దేవుడు నీకు న్యాయము చేస్తాడు. నిజమే ఒకరోజు బయటకు వస్తుంది. దేవునికి స్తోత్రం. నువ్వు నిజంగానే బ్రతికావనే విషయాన్ని దేవుడే తెలియచేస్తాడు. కనుక న్యాయం విషయంలో ఆయన న్యాయం జరిగించే దేవుడు. అన్యాయం జరుగుతుంది, ఆస్తులు పోతాయి, కొంతమందికి చాలా మదన పడుతూ ఉంటారండి చేత. కానీ ఈ రాజు తన రాజ్యంలో ఉన్న ప్రజలకు ఏం చేస్తాడండి? న్యాయం చేస్తాడు. అసలు దేవుడే పరలోకం వెళ్ళిన తర్వాత న్యాయ తీర్పు అంటండి. దాన్ని ఏమంటారు? న్యాయమే బయటకు వస్తుంది. అన్యాయం అంతా కూడా అక్కడ అంతమొందించబడే రోజు ఒకటి వస్తుంది. నీ జీవితంలో ఏ కారణం చేతైనా ఒకవేళ అన్యాయం చేయబడితే, మనుషులు దాన్ని గుర్తించినా గుర్తించకపోయినా వాళ్ళ దగ్గర నువ్వు వాపోవాల్సిన అవసరం లేదు. నీ దేవుడు, నీకు రాజు, ఆయన న్యాయం చేస్తాడు. రెండోది, ఆయన పరిపాలన చేస్తాడు. ఏం చేస్తాడండి? పరిపాలన చేసేటప్పుడు గమనించండి, రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందట. ఏంటండి? రాజు బాగుంటే రాజ్యం బాగుంటుందట. దావీదు దినాల్లో మనుషులు సంతోషించినట్లుగా మరి ఏ రాజు దినంలో కూడా సంతోషించలేదు. వాక్యం అంటుంది, దావీదుకు దేవుడు నలుదిశలా నెమ్మదిని కలిగించాడు. చెట్ల కింద కూర్చొని ఆ చికెను మటను తినేసి వ్యసనకర్రలతో విసురుకొని వాళ్ళ సితారాలు చెట్లకు తగిలించి ఆ ఒలీవ చెట్ల కింద కూర్చొని సంతోషంతో పాటలు పాడుకున్నారంట. ఎవరు పరిపాలనలో అంటే దావీదు పరిపాలనలో. ఇంకా చాలామంది రాజులు వచ్చారు తెలుసండి. ఎంత భయంకరమైన బాధలు పడ్డారంటే, ఆఖరికి కొంతమంది రాజుల పరిపాలనలో మరి పావురము రెట్ట కూడా అమ్మబడ్డది. అంటే రాజు బాగుంటే రాజ్యము బాగుంటుంది. ఈ రాజు సర్వ సమృద్ధి కలిగిన రాజు. దేవునికి స్తోత్రం. సంపూర్ణమైన ప్రతి వరము పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు దేవుని యొద్ద నుండి వచ్చుచున్నది. ద బెస్ట్ ఏదైనా ఉంది అంటే అది మన దేవునిలో ఉంది. అది తన ప్రజలకు ఆయన ఇవ్వగలడు. కొరతలు ఉండవు, ఇరుకులు ఉండవు, ఇబ్బందులు ఉండవు, లోటుపాట్లు ఉన్నా కూడా ఆయన ఎలా తీర్చాలో వాటిని తీరుస్తూ చక్కగా ప్రజలను పరిపాలిస్తాడు, న్యాయం చేస్తాడు. మూడోది, రాజు ఏం చేస్తాడో తెలుసండి? రాజ్యం అంతటి తరపున యుద్ధాలు చేస్తాడు. ఏం చేస్తాడు? రాజుల చరిత్రలు మనం వింటే
మనకున్నాయి కదండి. ఇంచుమించు రాజులు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం, దినవృత్తాంతాలు మొదటిది తీసేద్దాం, ఎందుకంటే అక్కడ వంశావళి ఉంటుంది. ఈ 3 గ్రంథాలు మీరు చదివారు అనుకోండి, యుద్ధాలు 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 కదండి. ఈ రాజులు ఏం చేస్తారు అంటే రాజ్యం అంతటి తరపున యుద్ధము చేస్తారు. దావీదు అలాగే ఎక్కువ యుద్ధాలు చేయటం వల్లే దేవుడు ఏమన్నాడంటే, నీ చేతులు చాలా రక్తాన్ని ఒలికించాయి కాబట్టి నువ్వు మందిరం కట్టొద్దు, నీ కుమారుడు కడతాడని. కనుక ఈ రాజు ఏమి యుద్ధం చేస్తాడు అంటే, కనిపించని సాతాను సామ్రాజ్యముతో నీ తరపున యుద్ధం చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకే నెహెమ్యా కానీ దావీదు కానీ ఏమంటారంటే, యుద్ధము యెహోవాదే. యుద్ధం ఆయన చేస్తాడు, విజయం ఎవరిది? వాట్ ఏ ప్రివిలేజ్. యుద్ధము ఆయన చేస్తాడు, విజయం ఎవరిది? మనదండి. నీ మీదకి ఏ శత్రువులు దాడి చేయకుండా ఆయన నిన్ను కాపాడడానికి యుద్ధం చేస్తాడు.